పౌర్ణమి తిథి హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడు. ఈ రోజున దాతృత్వం, గంగా స్నానం చేయటం మిక్కిలి ఉత్తమం. చైత్రాది 12 మాసాలకు ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం దీపాలకు, దీపారాధనలకు ప్రసిద్ధి. మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మాఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వమే అంటే బ్రహ్మీ ముహూర్తం నుంచి జలాలన్నీ బ్రహ్మహత్య, సురాపానం వంటి మహాపాతకాలను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయటానికి సంసిద్ధంగా ఉంటాయి. అందుకనే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలి అని నిర్ణయించారు. మా అంటే మహాలక్ష్మి, ధనుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కాబట్టి శ్రీ వైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. పవిత్ర స్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతోటి మొదలై మాఘ శుక్ల పూర్ణిమతోటి ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించే వారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతోటి ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతోటి ముగుస్తుంది. మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయలేని వారు కనీసం మాఘ పూర్ణిమ రోజైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుంది. మాఘ పూర్ణిమను మహామాఘి అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది. ఈ మహామాఘి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ రోజు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి.